శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటిది అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈజ్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేనట్టేగా? ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా? అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అవునయా, నవ్వేశాం, అదే చాలు. అయ్యో, జయా వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్, అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడు వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. వస్తున్నా వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మా అమ్మకు ఒంట్లో బాలేదు రాము. ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ఓహో, ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? అమ్మాయి, నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం, నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడడం లేదు, గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నాడా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆవకాయ పెట్టాను, పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని మేం తిరుపతికి వెళ్తున్నాం.
అలాగే అలాగే. కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి, సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చేరుచేస్తా అమ్మాయి గారు. మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళెవరూ ఉండకూడదు.